నువ్వు మాత్రమే కాదు చిన్నమ్మా, కుట్రతో పానీ మనసు చెడగొట్టిన వీళ్ళు కూడా పానీకి నిజం చెప్తారు. చెప్పిస్తాను. చెప్పరా చెప్పరా ఆయన పెళ్లి జరిగితే అందరూ హ్యాపీగా ఉంటాం కదా. పైగా మామయ్య అమ్మకిచ్చిన మాట కూడా నెరవేరుతుంది. అర్థం చేసుకో బాబా, నేను పెళ్లి వద్దు అనలేదు. కొన్ని రోజులు టైం కావాలి అన్నాను, అంతే. అదే ఎందుకు అని అడుగుతున్నాను. కారణం చెప్పకుండా వద్దు వద్దు అంటే ఏంటర్థం? ఇందాక అమ్మ మాటలో కంగారు చూస్తే నీకు అర్థమయ్యేది తను పడే బాధేంటో. అది చూడలేకే బావా నేను ఇలా బయటకు వచ్చేసాను. ముహూర్తం కుదిరిందన్న ఆనందంతో అత్తయ్య నాతో చెప్పడానికి వచ్చింది. కానీ నేను చెప్పింది విని ఆ ఆనందం క్షణంలో మాయమైంది. అత్తయ్య బాధపడుతుంటే చూడలేక, తనకి నా మనసులో ఉన్న బాధని చెప్పలేక ఇదిగో ఇలా సరే, అమ్మతో చెప్పలేదు, కనీసం నాతో అయినా చెప్పు నీలా. నేను అమ్మకు నచ్చ చెప్తాను. ఎందుకు పెళ్లి వాయిదా వేయమన్నావు చెప్పు నీలా. నాన్నకిష్టం లేదనా? చెప్పు, కారణం ఏంటి? బాలు బాలు కనపడేంత వరకు నేను పెళ్లి చేసుకోలేను బాబు. బాలు కనిపించడానికి మన పెళ్లికి సంబంధం ఏంటి? బాలు ఎక్కడున్నాడో బస్సు వెతుకుతానని చెప్పాడు కదా. అదే బావా నేను చెప్పేది. బాలు దొరికేంత వరకు ఈ పెళ్లి ఆపుదాం. నీలా, పెళ్లి ఆపమండానికి కారణం ఇది అని చెప్తే బాగోదు. తెలుసు బావా, అందుకే చెప్పలేక తప్పించుకున్నాను. నీ బాధ నాకు అర్థం అవుతుంది నీలా, కానీ పెళ్ళైన తర్వాత కూడా బాలు మనల్ని చూసి సంతోషపడతాడు కదా. కానీ వాడు కనిపించేంత వరకు నేను సంతోషంగా ఉండలేను బావా. ఈ మాట నీకు కొంచెం కష్టంగానే అనిపించొచ్చు, కానీ పెళ్లి జరిగిన తర్వాత నేను బాలు కనిపించటం లేదని దిగులుగా ఉంటే అప్పుడు నీకు ఇంకా కష్టంగా ఉంటుంది బావా. అది ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయం అత్తయ్యకి ఎలా చెప్పను బావా? బాలు దొరికేంత వరకు పెళ్లి ఆపుతావు సరే, ఒకవేళ బాలు దొరక్కపోతే పెళ్ళే వద్దంటావా? బావా అలా అంటే ఏం చెప్పగలను? చెప్పాలి నీలా, సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను అమ్మకి సమాధానం చెప్పాలి. నీ మాటకు విలువనిచ్చి, నీ ఆలోచనకి విలువనిచ్చి నేను పెళ్లి వాయిదా వేయగలను. కానీ ఇలా ఎన్ని రోజులు చెప్పు నీలా? ఎంతకాలం పెళ్లి వాయిదా వేస్తాం? ఎంతకాలం వాయిదా వేస్తాం? సమాధానం లేదు కదా. నీ బాధకి కారణం తెలిసిన నన్నే నువ్వు సమాధానపరచలేకపోతే ఇంకా అమ్మని ఎలా ఫేస్ చేస్తావు?
నా మాట విను. బాలు నీకు ముఖ్యమే కాదన్ను, కానీ మన పెళ్లి ఇంకా ముఖ్యం కదా. కానీ నాకు పెళ్లి కన్నా బాలునే ముఖ్యం బావా. వాడు నా కోసం ఎంతో చేశాడు, కానీ వాడికి నేనేం చేయలేకపోతున్నా. నాకు ప్రాణం పోసి వాడు ప్రాణాపాయంలో పడ్డాడు. అలాంటి వాడు ఎక్కడో అనామకుల్లో తిరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఉండగలను బాబా? బాలు ఒక్కడి కోసం మమ్మల్ని అందరినీ బాధ పెడతావా నీలా? ఒక్కడే బాబా, కానీ ఆ ఒక్కడు లేకపోతే నేను లేను బాబా. చిన్నప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నాడు, నన్ను నీడలా కాపాడాడు. నాకు చిన్న గాయం అయితే వాడి మనసు తల్లడిల్లిపోయేది. అలాంటి వాడి మనసుని నేను గాయపరిచాను. అప్పుడు కూడా వాడికి నా మీదున్న ప్రేమను అభిమానంగా మార్చుకుని నా కోసం బ్రతికాడు. నా కోసం చావడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇప్పుడెక్కడో ఒంటరిగా బాధపడుతుంటే ఎలా తట్టుకోగలను బావా? నేనెలా తట్టుకోగలను? వాడిలో సంతోషాన్ని చూడాలి, వాడు నవ్వుతుంటే చూడాలి, ముందు నేను వాడిని చూడాలి. అంతవరకు నేను సంతోషంగా ఉండలేను. అర్థం చేసుకో బావా. నిజానికి వాడు లేకపోతే మనం కలిసే వాళ్ళమే కాదు. ఇప్పుడు మన కలయికకే అడ్డం పడుతున్నాడు కదా నీలా. అసలు నీకు నాకు మధ్య బాలుగాడు. నా పెళ్లి కట్టవస్తున్న వ్యక్తి మీద నా కోపం రావాలి, కానీ నాకు రావట్లేదు. నువ్వు చెప్పే మాటలు వింటుంటే అతన్ని చూడాలనిపిస్తుంది. సరే నీలా, నీ ఇష్టం. నువ్వు సంతోషంగా ఉండలేను అన్న తర్వాత కూడా నేను పెళ్లి చేసుకుంటే నా ప్రేమకు అర్థమే ఉండదు. అమ్మకి నేను ఏదోలాగా నచ్చ చెప్తాను. ఏ సంతోషం అయితే నువ్వు కోల్పోయావని బాధపడుతున్నావో ఆ సంతోషాన్ని నీకు బహుమతిగా ఇచ్చి నీ మెళ్ళో తాళి కడతాను. ఆ బాలుని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా? రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ
విపత్తై ఎదురవదా నీలో ఒక్కసారి నిర్ణయం తీసుకుందంటే దానికే కట్టుబడి ఉంటుంది సూర్య. అందులోనూ మావగాడి విషయంలో. వాడంటే నీలకి అంత అభిమానం. వాడికి కూడా నీలంటే ప్రేమే. తెలుసు బసవా, నాకు నీల సంతోషంగా ఉండడమే ముఖ్యం. అందుకే మనం బాలును వెతికి నీల ముందుంచాలి. అప్పుడే తను హ్యాపీగా ఉంటుంది. నీలకి ఆడు కనపడ్డని తెలిసినప్పటి నుంచి నేను వెతుకుతూనే ఉన్నాను సూర్య. కానీ ఆడు జాడేం తెలియలే. ఇద్దరం కలిసి వెతుకుదాం బసవా. బాలుని ఎక్కడున్నా కనిపెడదాం. పేపర్లో వేయిద్దాం, పాంప్లెట్స్ పంచుదాం. చెరోవైపు వెళ్లి సిటీ అంతా వెతుకుదాం. బాలు ఖచ్చితంగా దొరుకుతాడు. నువ్వు గొప్పోడు సూర్య. నా చెల్లెలి సంతోషం కోసం ఇంతగా ఆరాటపడేవాడు దొరకడం నిజంగా మా అదృష్టం. నేను ఎలాంటి వాడినైతే నా చెల్లెలికి భర్తగా తీసుకురావాలనుకున్నానో ఆ దేవుడు అలాంటి వాడిని ఇచ్చాడు. నీలని సంతోషంగా ఉంచడం తప్ప నాకేది ముఖ్యం కాదు బసవా. కానీ అది జరగాలంటే మనం వీలైనంత త్వరగా బాలుని ట్రేస్ చేయాలి. ఆలస్యమైన కొద్దీ అక్కడ అమ్మని సమాధానపరచడం కష్టమవుతుంది. నీల బాధ ఎక్కువ అవుతుంది. ఈ రెండు నేను తట్టుకోలేను బసవా. కంగారు పడకు సూర్య, ఎత్తుకుదాం. వాడు ఎవడున్నా సరే నా మావగారిని తీసుకొచ్చి మీ పెళ్లి కళ్ళారా చూసి ఆడు ఆనందపడేలా చేద్దాం. పద.
అవునండి, పేరు బాలు అండి. అవును సార్. 28 years ఉంటాయి సార్. సార్ కొంచెం సీరియస్గా తీసుకోండి సార్. చాలా కావాల్సిన వాడండి. అతని మీద 2 జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ప్లీజ్ సార్, అతను కనబడకపోతే ఒక అమ్మాయి తన లైఫ్లో చాలా మిస్ అయిపోతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. బావా, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, భోజనం వడ్డిస్తాను. అలాగే నీలా. నీలా, ఏంటిది? ఆ నీలా, నేను కప్పుకుంటాను కదా. థ్యాంక్స్ బావా. థ్యాంక్సా? ఎందుకు? నువ్వు బాలు కోసం చేస్తున్న ప్రయత్నం చూసి. కూర్చో. దానికెందుకు థ్యాంక్స్ చెప్పడం? అది నా బాధ్యత. బాలుకి నీ లైఫ్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత అతను నీకంటే ఎక్కువగా నాకు ఇంపార్టెంట్ అయ్యాడు. అతను మన పెళ్లి చూసి సంతోషిస్తాడన్నావుగా, ఆ సంతోషాన్ని నీకు మన పెళ్లిలో గిఫ్ట్గా ఇవ్వకపోతే నేను ప్రేమికుడిని ఎలా అవుతాను? ఇలా వచ్చి కూర్చోండి అన్న. ఏంటి బసవా, పేపర్లు ఆడిచ్చాం, పోస్టర్లు అంటించాం, అయినా బాలు జాడ తెలియట్లేదేంటి? తెలుస్తుంది సూర్య. నేల చెప్పిందంటే నా మావగాడు ఎక్కడెక్కడ ఉండుంటాడు. దొరుకుతాడులే, ఖచ్చితంగా దొరుకుతాడు. అన్నట్టే అన్న. ఇతనా? ఇతను మీకు తెలుసా? తెలుసన్నా. ఇతను మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు. నిజంగానా? అవునన్నా. ఇతని కోసమే మేము ఊరంతా వెతుకుతున్నాం. మమ్మల్ని అతని దగ్గర తీసుకెళ్తారా? అసలు మీరెవరు? ఇతని కోసం ఎందుకు ఎత్తుకుతున్నారు? ఇతను నాకు మావ అవుతాడండి. ఎప్పటి నుంచో ఇతని గురించి గాలిస్తున్నాం. ఈ ఊర్లో అన్ని చోట్ల ఈ పోస్టర్లు అంటించాం, ఇది పేపర్లో కూడా వేయించాం. అలాగా? అయితే నాతో రండి, ఇతను ఎక్కడ ఉన్నాడో చూపిస్తా. అలాగే. అరే కొట్టు చూస్తా ఉండి, ఇప్పుడే వస్తాను. రండన్నా. సూర్య పద.
ఇదే అన్న అతను ఉండే ఇల్లు. అవునా, చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదన్న. నమస్కారం అమ్మా. నమస్తే. ఎవరండి? నా పేరు బసవ. నేను బాలు వాళ్ళ మావని. బాలు ఇంట్లోనే ఉన్నాడటగా? అవునండి. ఎక్కడమ్మా? బాలు బాలు అన్నయ్య, బాలు ఇక్కడ. బాలు బాలు ఏ సూర్య, బాలు ఇక్కడ. ఎలా ఉన్నాడు వాడు? ఎన్ని రోజులైంది వాడిని చూసి. బాలు బాలు అన్నయ్య, బాలు ఎక్కడ? బాలు బాలు